సార్, ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో రాజకీయ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి సార్? మైలవరం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మంచి ఒక నియోజకవర్గం అండి. ఇందులో ఏకపక్షంగా గెలుపులు ఎవరికి ఉండవు. అంటే ఈ గెలుపు టవరింగ్ పర్సనాలిటీస్ చాలామంది ఇక్కడ నుంచి పోటీ చేశారు. ఈ టవరింగ్ పర్సనాలిటీ అంటే ఆయన చనుమూలి వెంకట్రావు గారు. ఇక్కడ నుంచే ఆయన దాదాపు 5 సార్లు గెలవటం జరిగింది. ఆయన తెలుగుదేశం రాకమునిపే 3 సార్లు గెలిచారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆయన్ని అక్కడ ఓడించి నిమ్మగడ్డ సత్యనారాయణ గారు 1983లో ఆయన గెలవటం జరిగింది. అప్పుడు కూడా భారీ మెజారిటీలు ఏం కాదు, అందరూ 20,000 30,000 అలా గెలిస్తే అది కొద్ది మెజారిటీతోటే ఆయన చనుమూలి వెంకట్రావు గారి మీద గెలవటం జరిగింది. 1985లో అక్కడ స్వీప్లో అంటే ఎన్టీ రామారావు గారి మీద సానుభూతి పవనాలన్నీ వచ్చి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు కదా, ఆయన్ని ప్రభుత్వం నుంచి దించేశారని ఆ ఎన్నికల్లో సునామీలాగా కాంగ్రెస్ ని ఓడించారు కదా, ఆ ఎన్నికల్లో చనుమూలి వెంకట్రావు గారు గెలుస్తారు. అదే మైలవరం నియోజకవర్గం. మైలవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో జీకొండూరు, మైలవరం, రుద్రవరం, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్ ఇవి మండలాల్లో ఉన్నాయి. ఇబ్రహీంపట్నం వచ్చేసి ఒక మున్సిపాలిటీ కూడా అయ్యింది. ఇక ఈ మైలవరం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో నందిగామ నియోజకవర్గం పక్కన ఉన్న నందిగామ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయింది. ఈ మైలవరం ఇప్పుడు నందిగామ నియోజకవర్గం మైలవరం ట్విన్ సిటీస్ లాంటి, అంటే రెండు కలిసి దాదాపు విజయవాడకి చేరువలో ఉన్న నియోజకవర్గాలు కాబట్టి కొంత మిక్స్డ్ సెమీ అర్బను సెమీ రూరల్ ఆ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఈ రెండిటికి కూడా కృష్ణానది పరివాహం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇసుక మట్టి తవ్వకాలు, అవి అక్రమ తవ్వకాలు అని అంటారు. మా దగ్గర ఉన్న ఇసుక మేము తవ్వుకున్నామని ఇలాంటివని మా ఊరిదే ఇలాంటి రాజకీయాలు, సిండికేట్ రాజకీయాలు ఇవి జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఇక్కడ ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే వసంత సాయి కృష్ణ ప్రసాద్ గారు. వసంత సాయి కృష్ణ ప్రసాద్ గారికి రాజకీయ నేపథ్యం ఉంది. ఈయన కూడా పక్కన ఉన్న నందిగామ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. అంటే ఎందుకనంటే వసంత సాయి కృష్ణ ప్రసాద్ గారి ఫాదరు వసంత నాగేశ్వరరావు గారు గతంలో ఎమ్మెల్యేగా చేశారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. తర్వాత ఆయన సమితి ప్రెసిడెంట్గా కూడా చేశారు. సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్గా అప్పుడు పిన్నమనేని కోటేశ్వరరావు గారు, మొక్కపాటి వెంకటేశ్వర గారు, మరి ఇలా చాలా పెద్ద రాజకీయ దురంధరులు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. వాళ్ళని కాదని చెప్పి శంకర సత్యనారాయణ గారిని జడ్పీ చైర్మన్గా చేయడం జరిగింది. అందులో కూడా ఈ వసంత నాగేశ్వరరావు గారి సహాయం ఉంది. అప్పటి నుంచినే అప్పుడే వడ్డే సోమనాగేశ్వరరావు గారికి వారికి స్నేహం కూడా ఉంది వసంత నాగేశ్వరరావు గారికి. అప్పుడు వసంత నాగేశ్వరరావు గారికి 1983లో నందిగామ టికెట్ ఇస్తుంది టీడీపీ. అక్కడ నుంచి ఆయన గెలవటం జరుగుతుంది. ఆయన హోమ్ మినిస్టర్గా కూడా చేశారు తెలుగుదేశం పార్టీలో. అది ఒక చరిత్ర. వసంత నాగేశ్వరరావు కాలాంతరంలో ఎన్టీఆర్ గారితో విభేదించి కాంగ్రెస్లో చేరి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నారు. ఆ నియోజకవర్గం కూడా ఎస్సీ నియోజకవర్గం అయింది కాబట్టి విరమించుకున్నారు. మరి కుమారుడు చాలా చురుగ్గా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా ముందుకు వచ్చారు కాబట్టి ఇప్పుడు వారి కుమారుడికి సపోర్ట్గా ఇక్కడ మైలవరం ఓపెన్ సీట్ అయింది. వీళ్ళు కూడా దేవినేని ఇక్కడ ప్రత్యర్థిగా ఉన్న దేవినేని ఉమా గారు కూడా నందిగామ నియోజకవర్గమే. ఆయన 2 సార్లు నందిగామ నియోజకవర్గంలో గెలుస్తారు. వాళ్ళ అన్న నందిగామ నియోజకవర్గంలో రాజకీయాల్లో మల్లెల బాబ్జీ గారు 1989లో నందిగామ నియోజకవర్గంలో మల్లెల పుల్లయ్య బాబు గారు
1989లో కాంటెస్ట్ చేయడం జరుగుతుంది. అది స్వల్ప తేడాతోటి ఆయన ఓడిపోతాడు అక్కడ. ఆ తదుపరి తెలుగుదేశం పార్టీకి ఆ నియోజకవర్గంలో అభ్యర్థి బలంగా మల్లెల పుల్లయ్య బాబు గారు తర్వాత ఉండగా సీటు అడిగి సాత్వికుడు ఆయన మళ్ళీ సీటు అడిగి పోరాడి ఉద్యమం చేసి తెచ్చుకోవాలి. అక్కడ ఒక ఎంట్రీ దేవినేని రమణ గారికి దొరికింది. దేవినేని రమణ గారు 1994లో అక్కడ ఎంట్రీ ఇచ్చి ఘన విజయం సాధించారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో తిరిగి రావటం కోసం, తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రావటం కోసం దేవినేని నెహ్రూతో పాటుగా వాళ్ళ కజిన్స్ వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి యువకులు కాబట్టి బాగా కష్టపడి పనిచేయటం వలన అన్న ఎన్టీఆర్ గారి దృష్టిలోకి వెళ్ళి రమణ గారికి టికెట్ ఇచ్చి రమణ గారికి గెలుస్తారు. పాపం ఆయన మినిస్టర్ కూడా అవుతారు. ట్రైన్ యాక్సిడెంట్లో ఆయన చనిపోతే ఇక్కడ ఆయన తమ్ముడు ఉమా గారికి ఆ స్థానం. ఉమా గారు చంద్రబాబు నాయుడు గారితో చాలా సయోధ్యగా ఉంటూ ఆయన 2 పర్యాయాలు అక్కడే ఎమ్మెల్యేగా గెలవటం జరుగుతుంది. తదుపరి నియోజకవర్గాల విభజనలో భాగంగా 2009లో ఆయన పక్క నియోజకవర్గాన్ని మైలవరానికి రావటం. మైలవరంలో ఆయన 2 సార్లు గెలుస్తారు. అంటే దాదాపు 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చాలా మంచి మినిస్ట్రీ చేశారు. పోలవరం ఆయనే ఆధ్వర్యంలోనే జరిగింది. నియోజకవర్గంలో పూర్తి స్థాయి పట్టు దేవినేని ఉమా గారికి ఉంది. కాకపోతే అది కమ్మ సామాజిక వర్గం బాగా ప్రబలంగా ఉన్న నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క విలేజ్లో చాలా గ్రూప్స్ ఉంటాయి. ప్రతి గ్రూపు సపరేట్గా ఇండిపెండెంట్ ఐడెంటిటీ కావాలి అనుకునే గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ జాస్ట రమేష్ బాబు అనే ఆయన కూడా 2 సార్లు కాంటెస్ట్ చేయటం జరిగింది. అందులో ఒకసారి ఆయన గెలుస్తాడు, 2 సార్లు టీడీపీ తరఫునే కాంటెస్ట్, ఒకసారి ఓడిపోయినప్పుడు అది స్వల్ప మెజారిటీతో ఓడిపోతుంది. గెలిచినప్పుడు కూడా మరీ విపరీతమైన మెజారిటీలు కాదు, కొద్ది మెజారిటీలతోనే ఆయన కూడా గెలవటం జరుగుతుంది. తర్వాత ఈ జాస్ట రమేష్ బాబు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఆయన ఒక నినాదం లేదు. ఆ నినాదం ఏంటంటే ఈ మైలవరం నియోజకవర్గంలో స్థానికులే పోటీ చేయాలి. పక్క నియోజకవర్గాలకు చెందిన దేవినేని ఉమ కూడా పక్క నియోజకవర్గం, వసంత కృష్ణప్రసాద్ గారు కూడా పక్క నియోజకవర్గం, వాళ్ళు ఇక్కడ కాంటెస్ట్ చేయడానికి వీళ్ళు అనేది ఒక నినాదం లేపెట్టు. ఆ నినాదానికి పెద్ద ఆయన ఎమ్మెల్యే చేశాడు, ఒక 15 సంవత్సరాలు రాజకీయం చేశారు, కానీ దానికి పెద్ద ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఈ జాస్ట రమేష్ గారికి కాదని చెప్పి వడ్డే శోభనాశ్వరరావు గారికి కూడా 1999లో మరి సీటు ఇవ్వటం జరుగుతుంది. వడ్డే శోభనాశ్వరరావు గారు గెలుస్తారు. తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వడ్డే శోభనాశ్వరరావు గారు ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి రిటైర్, మళ్ళీ ఇంకా ఆయన అడగలే. ఇక్కడ సున్నితంగా గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున మైలవరం నియోజకవర్గంలో 3 వ్యక్తులు గెలుస్తారు. ఒకటి నిమ్మగడ్డ సత్యనారాయణ గారు, ఆయన ఒకసారి గెలుస్తారు, తర్వాత ఓడిపోతారు, తర్వాత ఇక ఆయన లేదు. తర్వాత జాస్ట రమేష్ బాబు 2 సార్లు కాంటెస్ట్ చేస్తాడు, ఒకసారి గెలుస్తాడు, ఒకసారి ఓడిపోతాడు. ఈయన వైసీపీలో ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ గారి ఫాదర్ తెలుగుదేశం ఆరిజిన్, ఆయన కూడా వైసీపీలోనే ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే. ఇక వడ్డే శోభనాశ్వరరావు గారు, ఈయన తెలుగుదేశం పార్టీలో 2 సార్లు సుదీర్ఘకాలం పనిచేసి 2 సార్లు ఆయన ఎంపీ అయ్యారు. 2 సంవత్సరాల పాటు, అంటే 10 సంవత్సరాల పాటు ఆయన ఎంపీగా పనిచేశారు. మరి సెంటర్లో 2 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి క్యాబినెట్ ర్యాంకులో పనిచేశారు. ఒకసారి 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేశారు. ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన కూడా అమరావతి మీద పుస్తకాలు రాశారు. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆయన ఆ కాలంలో చెయ్యని పని లేదు.
చాలా దారుణంగా చిన్న చిన్న పుస్తకాలు రాసి వ్యాఖ్యలు చేయటం. ఇప్పుడు వాటిని వైసీపీ తన ప్రచారానికి ఉపయోగించుకుంది. తర్వాత ఆయన స్టాండ్ మార్చుకుని అమరావతి ఉద్యమానికి సపోర్ట్ చేశారు వడ్డే సోమనాథరావు గారు, అది వేరే కథ. కానీ ఈయన చేసినవన్నీ కూడా అంటే తెలుగుదేశం పార్టీ ఎవరికైతే మైలవరం నియోజకవర్గంలో అవకాశం ఇచ్చిందో వారందరూ కూడా తదనంతర కాలంలో చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకులుగా మారారు. వాళ్ళందరూ ఆ శక్తులన్నీ కూడా ఆపోజిషన్లో ఉన్నాయి. ఇక దేవినేని ఉమా గారు సహజంగా వచ్చే వ్యతిరేకత, 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు ఆయన వయసు కూడా యూత్గా ఉన్నప్పుడు రాజకీయాలు ప్రారంభించి ఇప్పుడు ఆయనకు కూడా 60 ప్రాంతాల్లోకి ఆయన కూడా వచ్చారు వయసు. ఇప్పుడు యూత్ తోటి కనెక్ట్ అవ్వాలి అని అంటే ఆయన కూడా యువకుడుగా, కానీ రాజకీయాల్లో ఆయనదేం పెద్ద వయసు కాదు. ఆ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు యూత్ తోటి ఆయన ప్రారంభ స్థితిలో ఉన్నట్టుగా కనెక్ట్ కాలేకపోతున్నారు. దాంతో ఏంటంటే వేరే వాళ్ళకి అసమ్మతి ఇంకెవరు, కేశినేని నాని గారు. కేశినేని నాని గారికి ఈసారి తెలుగుదేశం పార్టీ టికెట్టు ఇవ్వటం అది అసాధ్యమైన విషయం, అది అందరికీ తెలిసిన విషయమే అని వార్తలు వినపడతా ఉన్నాయి. ఇక ఆ కేశినేని నాని గారికి కొంతమంది అక్కడ మల్లివరం నియోజకవర్గంలో ఉన్నారు. వీళ్ళు ఏంటంటే పాంప్లెట్లు వేయటం దేవినేని ఉమా గారికి వ్యతిరేకంగా. అక్కడ దేవినేని ఉమా స్థాయి నాయకుడు ఎవరు లేరు, వీళ్ళంతా మండల స్థాయి నాయకులు కూడా కాదు. ఇప్పుడు చేష్ట రమేష్ బాబు వైసీపీలో ఉన్నాయని ఆయన కనీసం నియోజకవర్గ స్థాయి వ్యక్తి, అందరికి తెలిసిన వ్యక్తి. వీళ్ళంతా చాలా చిన్న వ్యక్తులు, మండల స్థాయి నాయకులు. వాళ్ళు ఏదో చిన్న చిన్న పదవులు కూడా పార్లమెంటరీ కార్యదర్శులని అట్లా చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉంటూ వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఏంటంటే పార్టీకి వ్యతిరేకంగా. ఏనాడు కూడా తెలుగుదేశం అధినేతకి ఇబ్బందులు కలిగినప్పుడు వీళ్ళు గళమెత్తిన వాళ్ళు కాదు, పార్టీ కార్యాలయానికి వచ్చి సపోర్ట్గా కూర్చున్న వాళ్ళు కూడా కాదు, ఏ ఉద్యమాలు చేసిన వాళ్ళు కూడా కాదు. అలాంటి వాళ్ళు చిన్న చిన్న ప్రయత్నాలు దేవినేని ఉమా గారికి వ్యతిరేకంగా, అది అసలు అధినేత వీటినన్నింటిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశమే లేదండి. ఇలాంటి మైలవరంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో డి అంటే డి అని పోరాడేది దేవినేని ఉమా గారే. ఆయనకే టికెట్ ఇవ్వటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఆయన తప్పకుండా ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఘన విజయం సాధిస్తారు. ఎందుకనంటే లాస్ట్ టైం 12,000 తేడాతో ఓడిపోవటం జరిగింది. రాబోయే రోజుల్లో అప్పుడు ఆ సమయంలో జనసేన పార్టీ 8,500 ఓట్లని అప్పుడే చీల్చడం జరిగింది. ఆయన కొంచెం దేవినేని ఉమా గారు కూడా మారి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ఈ 2 నియోజకవర్గాలు తంగిరాల సౌమ్యము, నందిగామ, మైలవరం వచ్చేసి దేవినేని ఉమా గారు. సౌమ్య కూడా ఈసారి ఆమెకు కూడా మార్గదర్శకత్వం దేవినేని ఉమా గారు. తండ్రి పెద్ద నాయకుడు తంగిరాల ప్రభాకర్ రావు గారు చనిపోయారు కాబట్టి ఆమెకి మార్గదర్శకత్వం కూడా దేవినేని ఉమా గారే చేస్తూ ఉన్నారు. ఇటీవల ఆయన ఒక స్టేట్మెంట్ సంచలనం అయింది. అదేంటంటే గత ఎన్నికల్లో మనం అహంభావానికి పోయి కార్యకర్తలకి దూరం అయ్యాము, గెలుస్తామని ధీమాతోటి. ఇది ఆత్మవిమర్శ చాలా మంచిది. ఈ పార్టీలు తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమా గారు చేసుకున్న ఆత్మవిమర్శ ప్రజలకు కార్యకర్తలకు డైరెక్ట్గా నా దగ్గరికి రండి, మధ్యలో ఎవరూ అవసరం లేదు, మీరు నా దగ్గరకు వచ్చి చెప్పుకోండి, నేను తప్పకుండా ఆ కార్యకర్తలని అడ్రస్ చేసి ముందుకు వెళ్తాను అనేది ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో దేవినేని ఉమా గారు ఇచ్చారనే చెప్పాలి. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో దేవినేని ఉమా గారి నాయకత్వంలో మైలవరంలో తెలుగుదేశం జెండా తప్పకుండా ఎగురుతుందండి. ఇందులో ఏ విధమైన అవమానాలు లేవు. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు, ట్రివైవల్. ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి బెదవాడలో ఒక ప్రముఖమైన వ్యక్తి చిన్న చిన్న పాంప్లెట్లు డైరెక్ట్గానే ఆయనతోటి డి అంటే డి అని యుద్ధం చేసే స్థాయిలో ఎవరు లేరు. ఇవన్నీ చిన్న చిన్న అలజడులు పార్టీ ఫుల్ స్టాప్ పెడతారు. ఎవరు అధినాయకుడు ఫుల్ స్టాప్ పెట్టే రోజు కూడా దగ్గరలో ఉంది. ఆయన ఏంటంటే
ముందు ప్రస్తుతం ఇంకా ఎన్నికలు 1 సంవత్సరం పాటు దూరంలో ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ఎందుకు లేదు దూరం చేసుకోవటం, అలజడులు క్రియేట్ చేసుకోవటం అని చెప్పి వీటి మీద శ్రద్ధ వహించడం లేదు. రాబోయే రోజుల్లో ఇవన్నీ పార్టీ అధినేత కంట్రోల్ చేస్తాడు. మొత్తం అందరూ లైన్లోకి వస్తారు, అందరూ కలిసి పనిచేస్తారు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఆ నియోజకవర్గంలో ఆ ట్విన్ 2 మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో భారీ మెజారిటీలతో గెలవకపోయినా తప్పకుండా కంఫర్టబుల్ మార్జిన్స్ తోటి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.